హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పిల్లలకు స్నానం చేసేటప్పుడు నీళ్ళు మరీ ఎక్కువ వేడి ఉండద్దు, చల్లగా ఉండకుండా పిల్లలకు తట్టుకునేంత వేడిగా ఉంటే సరిపోతుంది. చిన్నడా మేము నీళ్ళు కట్టెల పొయ్యి మీద కాంచి వస్తాము. గీజర్ నీళ్ళు అసలు వాడము, పిల్లల కోసము వేడి చేస్తుందంటారు. బాగుంది, బాగుంది బాగుంది బాగుంది. మా చిన్నోడు బాగా వహించుకుంటాడు స్నానం. బుజ్జి తల్లి సున్నితంగా రుద్దాలి. మా సోపు ఈ నోట్లో ఎల్లు పెట్టడం మాత్రం తీయదు, అది ఆపేదే ఉండదు. ఎనీ టైం నోట్లో ఎల్లు పెడతానే ఉంటాం. ఇట్లా స్నానం చేసేటప్పుడు కాళ్ళను బాగా ఇట్లా సాగవేయాలి, లేకుంటే పంగ కాళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఇలాగే అనాలి, స్నానం చేసేటప్పుడు కూడా ఇలా అంటే పిల్లలకు కాళ్ళు కడుపులోనే ఇప్పుడు ముసుకొని వండుకుంటారు కదా, అవి అట్లనే ఉంటాయి అన్నమాట. ఈ సందులలో బాగా రుద్దాలి, లేకుంటే మట్టి వేరుకుంటుంది. నేను ముందు పక్క అంతా రుద్దిన తర్వాత బ్యాక్ సైడ్ రుద్దుతాను. ఫస్ట్ తలకు పోయాను, తలకు ఫస్ట్లో వస్తే జుట్టు దండిగా ఉంది కాబట్టి పక్షం పడుతుంది, అందుకే లాస్ట్లో తలకు స్నానం చేపిస్తాను. మా బుజ్జి తల్లి స్నానం బాగా ఎంజాయ్ చేస్తుంది. చెవులు మాత్రం ఇప్పుడే రుద్దుతా, ఎందుకంటే మొహం రుద్దేటప్పుడు అస్సలు రుద్దించుకోదన్నమాట. ఇలా అనాలన్నమాట. రెండు కాళ్ళు పట్టుకొని ఇట్లా మెడల దగ్గర పట్టుకొని ఇలా రుద్దాలి. కానీ ఇలా కూడా రుద్దాలి, అస్సలు చేతికి చిక్కనేది చూడు ఎలా లాగేస్తుందో. చిన్నప్పుడు బాగా రుద్దించుకుంటాను అది, కానీ ఇప్పుడు అస్సలు కాళ్ళు లాగేసుకుంటుంది. తలకు మాత్రం మేము సున్నపిండి వాడతాము.
మా బుద్ధి తల్లి నిజంగా బంగారు తల్లి. అస్సలు ఏడవదు. ఎప్పుడు ఒకసారి అలా తనకు కళ్ళల్లో ఏదన్నా పడితే అప్పుడు ఇల్లు వీకి పందిరేస్తారు. నిలువైంది. తలకు పోసేటప్పుడు మాత్రం పక్కన మంచి ఇస్తామన్నమాట. ఇక్కడ వస్తే మెడలు వాళ్ళు ఊగుతుంటాయి కదా, నొప్పులు ఉంటాయి. తుడుతాను కళ్ళకు తుడుతాను, కళ్ళకు తుడిచేస్తా. బంగారు మా అమ్మ. అందరూ చెవుల్లో ముక్కుల్లో ఆయిల్ వేస్తారు, కానీ నేను ఊరికే చెవులకు ముక్కులకు కొంచెం లైట్గా పట్టిస్తాను. చెవుల లేకపోతే మళ్ళీ ఏమవుతుందో అని. చూడండి, ఇప్పుడు మొహం రుద్దేటప్పుడు మాత్రం అస్సలు కోఆపరేట్ చేయదు. అయిపోయింది. మా వాడు బంగారు కొండ కదా బుజ్జమ్మ. స్టార్ట్ చేస్తావా? అయిపోయింది. ఇంకా తుడిసేయడమే. ఇంకా తుడుస్తాను. అసలు మొహం కోసినప్పుడు మాత్రం ఇరిటేట్ అవుతుంది అనమాట. లేదు ఇప్పుడు సీదనన్న బంగారు ముక్కులోకి సీమిలు పోయింటుంది. సీదు తల్లి గుడ్డు తల్లు అట్లా జిదాల. ఎంత బంగారు మా తల్లి. ఒక్కసారి జిదురా మనం. అమ్మ చిట్టికండి నోట్లో అదంతా సబ్బు పోయింటుంది కదా నాన్న, అదంతా అట్లానే వేస్తాము. ఒక్కసారి అన్న నాలుగు మీదంతా తెల్లగా ఉంటుంది కదా, బంపు పోవాలి కదా. ఇలా పై మంచికి అయిపోయలేనన్నా చిట్టుతుంది మనవు. బంగారు అయిపోయింది. ఓర్నన్నా చీదు తల్లి చీదు లేదు. క్లీన్ మా అమ్మ ముక్కలు క్లీన్గా ఉంటాయి. తర్వాత ఈ భుజాల మీద, ఈ భుజాల పైన స్నానం చేసేదానికి హుషారు వస్తుంది. గ్లాస్లో నీళ్ళు అట్లా పట్టు పెట్టి. పాపకి తలస్నానం చేశారు కాబట్టి ఎంట్రుకలు ఆరే వరకు బాగా రుద్దాలి, లేదంటే జలుబు చేస్తుంది. అలాగే ముక్కుల్లో చెవుల్లో కూడా బాగా క్లీన్ చేయాలి. మేము ఈ వీడియోలో చూపించలేదు, కానీ మీరు ఒక క్లాత్ తీసుకొని ముక్కుల్లో చెవుల్లో కూడా బాగా క్లీన్ చేయాలి. చిన్నడా చిట్టి తల్లి. తర్వాత స్నానం చేశాక నిప్పులు తీసుకొని సాంబ్రాణి వేస్తాం.
నిద్ర వస్తుందాగా స్నానం చేసావు కదా బాగా నిద్ర వస్తుంది బుజ్జమ్మకు. లాల పోచుకున్నావు కదా నిద్ర వస్తుంది బుజ్జోడా నీకు. వచ్చాను లేలే పండుకుందులే నాన్న పండుకుందులే. అయిపోయి జలుబు చేస్తుంది. బొట్టు పెట్టేస్తే అడిగి అయిపోయి చిన్నోడు స్నానం చేసినాడు రెడీ. అవునా అబ్బో కోపము ఏడుపు నిద్ర అన్నీ కలిసి వచ్చేసాయి. తర్వాత మా బుజ్జమ్మ స్నానం అయిపోగానే ఎంత క్యూట్గా నిద్రపోతుందో నా జిస్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.